ఏండి నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడుతుంటానండి. ఆ తెలుగులో తప్ప అన్ని భాషల్లో మాట్లాడేస్తున్నాడండి. కొంచెం మీ టాలెంట్ ఉపయోగించి నా సెల్ ఫోన్ నాకు ఇప్పించండి. ఎవరి టాలెంట్ అక్కర్లేదండి. మనమే వేరు భాషలు ఈజీగా మనం నేర్చుకోవచ్చండి. సో మనకి తెలుగు తెలుసు కాబట్టి మనం వేరు లాంగ్వేజ్ ఈజీగా దాన్ని బట్టి మనం నేర్చుకుందామండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాంగ్ నాలెడ్జ్. ఇక్కడ మనం తమిళ్ అండ్ మలయాళం సింపుల్గా ప్రాక్టికల్గా నేర్చుకుందాం. ఓకే రండి. వీడియోకి వెళ్ళే ముందండి నా గురించి ఒక చిన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్. నేను తెలుగు వాడైతే కాదండి, నేను ఆంధ్ర వచ్చి తెలుగు నేర్చుకున్నానండి. చాలా పర్సనల్ ఎఫర్ట్ తీసుకుని, చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని నేను నేర్చుకున్నాను. నాకు ఆంధ్ర ప్లస్ ఆంధ్ర అక్కడ జనాలు, ఆంధ్ర భోజనం, అక్కడ క్లైమేట్ కానీ అక్కడ ప్రతిదీ నాకు చాలా చాలా ఇష్టం అండి. నేను చాలా మిస్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఆంధ్ర లేదండి, నేను బయట ఉన్నాను. చాలా మిస్ చేస్తున్నాను అందరినీ. సో నేను ఫస్ట్ తెలుగు నేర్చుకున్నప్పుడు అండి నాకు చాలామంది హెల్ప్ చేశారు అక్కడ. నాతో పాటు బయట చూసిన వాళ్ళు చాలామంది ఒకేసారి నేర్చుకున్నామండి. కానీ అందరూ పుస్తకాలు తీసుకుని పదాలు నేర్చుకున్నారు. నేను దాన్ని అందరూ వదిలేసి జనాలతో పాటు ఉన్నానండి. జనాలు ఏ సిట్యుయేషన్లో ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ కన్వర్సేషన్ ఎలా ఉంది, వాళ్ళు సింపుల్గా ఒక భాష సింపుల్గా ఎలా మాట్లాడుతున్నారు, కాంప్లికేటెడ్గా ఎలా మాట్లాడుతున్నారు, ప్రతిదీ అక్కడ చూసి నిలబడి నేర్చుకున్నానండి. సో డెఫినెట్గా ప్రతి లాంగ్వేజ్ మనం ఇలా నేర్చుకుంటే చాలా చాలా ఈజీ అండి. సో అదే ఐడియాని యూజ్ చేసుకుని మీరు మలయాళం అండ్ తమిళ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. దీని ముందు కూడా నేను ఒక వీడియో పెట్టానండి. దాంట్లో చాలామంది ఫ్రెండ్స్ వచ్చి కమెంట్ ఇచ్చారు, వీడియో బాగుంది, మళ్ళీ కంటిన్యూ చేయమని చెప్పారు. సో నాకు కొద్దిగా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియో కంటిన్యూ చేయలేకపోయానండి. ఐఎమ్ వెరీ సారీ, నన్ను క్షమించండి. సో డెఫినెట్గా ఇప్పుడు మీకు మాట ఇస్తున్నాను, నేను డెఫినెట్గా నెలకి ఒకసారి ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తానండి. మళ్ళీ వీడియోని చూడండి, నన్ను సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, డెఫినెట్గా కమెంట్ చేయండి. మన వీడియోకి వెళ్తాం రండి. మలయాళం సీరియల్స్లో పార్ట్ 1 అండి. మనం మన ఊరు నుంచి కేరళకి వెళ్తున్నాం. అక్కడ ఉన్న ఒక హోటల్ స్టాఫ్ కానీ లేదు మన ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారనుకోండి, వాళ్ళకి తెలుగు తెలియదు అనుకోండి. సో వాళ్ళతో మలయాళంలో మాట్లాడాలి. సో వాళ్ళతో ఫోన్ చేసి మేము ఇలాగ రేపు ఎల్లుండి వస్తున్నాం, వచ్చినప్పుడు మాకు రూమ్స్ కావాలి, లేదంటే మాకు ఇల్లు కావాలి, అక్కడ తిరగడానికి ఎంత దూరం పడుతుంది, ఎంత టైం పడుతుంది, అలాగే బేసిక్ ఇన్ఫర్మేషన్ మన ఫోన్లో కలెక్ట్ చేస్తున్నామండి. హలో హలో హలో, నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడేసారు నాదేనండి బాబు. ఇంతకు మీరు ఎవరండి? తెలుగు నాకు మాట్లాడడం వచ్చు కానీ రాయడం కానీ చదవడం కానీ పెద్దగా రాదండి. సో కొద్దిగా యాప్స్ యూస్ చేసుకుని నేను తెలుగు లేటెస్ట్ ట్రై చేశాను. అందులో కొద్దిగా తప్పు జరిగితే కూడా మీరు నన్ను క్షమించండి. కేరళలో ఉన్న వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్నాం. దానికి కావాల్సిన కొద్దిగా పదాలు మాత్రం నేర్చుకుంటామండి. తెలుగులో నమస్తే అంటే మలయాళంలో నమస్కారం, మీరు అంటే నింగల్, నువ్వు అంటే నీ, నేను జ్ఞాన్, రేపు నాళే, ధన్యవాదాలు నన్ని, చాలా വളരെ, ఎక్కడ ఎవ్రీడే, ఇక్కడ ఇవిడే, అక్కడ అవిడే, అమ్మ, నాన్న, అచ్చన్, భార్య, పెద్ద, വലിയ. నమస్తే, నా పేరు రమేష్, మీ పేరేంటి? നമസ്കാരം, എൻ്റെ പേര് രമേശ്, നിങ്ങളുടെ പേര് എന്താണ്? നമസ്കാരം, എൻ്റെ പേരു രമേശ്, നിങ്ങളുടെ പേര് എന്താണ്? అదే నీ పేరేంటి అంటే నిండే పేరు ఎంతాను, నిండే పేరు ఎంతాను. నమస్తే సార్, నా పేరు సురేష్. నమస్కారం సార్, എൻ്റെ പേര് സുരേഷ്. നമസ്കാരം സാർ,
എൻ്റെ പേര് സുരേഷ്. സുരേഷ്, మీరు బాగున్నారా? സുരേഷ്, നിങ്ങൾക്ക് സുഖമാണോ? സുരേഷ്, നിങ്ങൾക്ക് సుఖమానో? బాగున్నాను సార్, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. സുഖമാണ് സാർ, നിങ്ങൾക്കും സുഖമാണെന്ന് വിചാരിക്കുന്നു. സുഖമാണ് സാർ, നിങ്ങൾക്കും సుఖమాണെന്ന് విచారిക്കുന്നു. రేపు నేను కేరళ వస్తున్నాను. നാളെ ഞാൻ കേരളത്തിലേക്ക് വരുന്നുണ്ട്. നാളെ ഞാൻ കേരളത്തിലേക്ക് വരുന്നുണ്ട്. చాలా సంతోషం, మీరు ఎలా వస్తున్నారు? വളരെ സന്തോഷം, നിങ്ങൾ എങ്ങനെയാ വരുന്നത്? വളരെ സന്തോഷം, നിങ്ങൾ എങ്ങനെയാ വരുന്നത്? నేను ట్రైన్లో వస్తున్నాను. ഞാൻ ട്രെയിനിൽ ആണ് വരുന്നത്. ഞാൻ ട്രെയിനിൽ ആണ് വരുന്നത്. మీ హోటల్ పక్కన ఏ రైల్వే స్టేషన్ ఉంది? നിങ്ങളുടെ ഹോട്ടലിൻ്റെ അടുത്തുള്ള റെയിൽവേ സ്റ്റേഷൻ ഏതാണ്? നിങ്ങളുടെ ഹോട്ടലിൻ്റെ അടുത്തുള്ള റെയിൽവേ സ്റ്റേഷൻ ഏതാണ്? హోటల్ పక్కన ఎర్నాకుళం స్టేషన్ ఉంది. ഹോട്ടലിൻ്റെ അടുത്ത് എറണാകുളം സ്റ്റേഷൻ ഉണ്ട്. ഹോട്ടലിൻ്റെ അടുത്ത് എറണാകുളം സ്റ്റേഷൻ ഉണ്ട്. మేము అక్కడికి వస్తే బండి పంపిస్తారా? ഞങ്ങൾ അവിടെ വന്നാൽ വണ്ടി അയക്കുമോ? ഞങ്ങൾ അവിടെ വന്നാൽ വണ്ടി അയക്കുമോ? మీరు ఎంతమంది వస్తున్నారు? നിങ്ങൾ എത്ര പേരാ വരുന്നത്? നിങ്ങൾ എത്ര പേരാ വരുന്നത്? నేను, భార్య, పిల్లలు, అమ్మ, నాన్న మొత్తం 6 మంది వస్తున్నాము. ഞാൻ, ഭാര്യ, കുട്ടികൾ, അമ്മ, അച്ഛൻ മൊത്തം 6 പേർ വരുന്നുണ്ട്. ഞാൻ, ഭാര്യ, കുട്ടികൾ, അമ്മ, അച്ഛൻ മൊത്തം 6 പേർ വരുന്നുണ്ട്. సరి సార్, పెద్ద బండి పంపిస్తాను. ശരി సార్, വലിയ വണ്ടി അയക്കാം. ശരി സാർ, വലിയ വണ്ടി അയക്കാം. మీరు ఏ టైంకి వస్తున్నారు? നിങ്ങൾ എത്ര മണിക്കാ വരുന്നത്? നിങ്ങൾ എത്ര മണിക്കാ വരുന്നത്? ట్రైన్ టైం అయితే ఉదయం 7 గంటలకి చూపిస్తుంది. ട്രെയിൻ സമയം രാവിലെ 7 മണിക്കാണ് കാണിക്കുന്നത്. ട്രെയിൻ സമയം രാവിലെ 7 മണിക്കാണ് కానికున్నది. సరి సార్, ఏం ప్రాబ్లం లేదు, నేను టైంకి బండి పంపిస్తాను. ശരി సార్, ഒരു కుഴപ്പവും ఇల్ల. కుഴപ്പം అంటే ఒక రా వస్తుందండి, అది మనకి తెలుగులో లెటర్ లేదు కాబట్టి కుళప్పం లా అని పట్టుకోండి. ഒരു കുഴപ്പവും ഇല്ല, ഞാൻ സമയത്തിന് വണ്ടി അയക്കാം. ശരി സാർ, ഒരു കുഴപ്പവും ഇല്ല, ഞാൻ సమయത്തിന് വണ്ടി అయക്കാം. ఇప్పుడు అక్కడ క్లైమేట్ ఎలా ఉంది? ఇప్పుడు അവിടെ క్లైమేట్ എങ്ങനെ ഉണ്ട്? ഇപ്പോൾ അവിടെ క్లైమేట్ എങ്ങനെ ഉണ്ട്? ఏం పర్లేదు సార్, క్లైమేట్ బాగానే ఉంది. ഒരു കുഴപ്പവും ഇല്ല സാർ, നല്ല ക്ലൈമറ്റ് ആണ്. ഒരു കുഴപ്പവും ഇല്ല സാർ, നല്ല క్లైమేట్ ആണ്. అక్కడి నుంచి മൂന്നാർ వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? അവിടെ നിന്നും മൂന്നാറിലേക്ക് പോകാൻ എത്ര സമയം എടുക്കും? അവിടെ നിന്നും മൂന്നാറിലേക്ക് പോകാൻ എത്ര സമയം എടുക്കും? 4 గంటలు ప్రయాణం టైం కావాలి. 4 മണിക്കൂർ യാത്രാ സമയം വേണം. 4 മണിക്കൂർ യാത്രാ సమయం വേണം. బస్సులు ఉన్నాయా? బస్ ഉണ്ടാകുമോ? బస్ ഉണ്ടാകുമോ? చాలా బస్సులు ఉన్నాయి. കുറേ ബസ്സുകൾ ഉണ്ട്. കുറേ బస్సుകൾ ഉണ്ട്. ఓకే, చాలా ధన్యవాదాలు. ఓకే,
വളരെ നന്ദി. ഓക്കെ, വളരെ